తణుకు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జ్ ఆర్మిల్లి రాధాకృష్ణ అయితే మనతున్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ర్యాలింగ్ గ్రామంలో అంటే మొత్తం మీద నియోజకవర్గం అంతా కూడా పాదయాత్ర అయితే మీరు నిర్వహిస్తున్నారు. అయితే మీ పాదయాత్రలో మీకు ప్రజల నుంచి ఏ సమస్యలు వస్తున్నాయి? ముఖ్యంగా ఈరోజు సకల జనుల చైతన్య యాత్ర రేపటి కోసం పాదయాత్రని గత 10 రోజులుగాను కూడా నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుంది. అనేక గ్రామాల్లో ఈ పాదయాత్ర నిర్వహిస్తూ ఈరోజు ర్యాలింగి గ్రామంలో ఇక్కడ ఈ పాదయాత్ర నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజల నుంచి వచ్చేటటువంటి సమస్యలు గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ గతంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి తప్పితే ఈరోజు కొత్తగా చేసినటువంటి అభివృద్ధి లేదు. ఒకవేళ పొరపాటున వీళ్ళు ఏదైనా ఒక డ్రైనేజ్ నిర్మాణం చేసినా ఒక రోడ్డు నిర్మాణం చేసినా వాటి నాణ్యత లేకుండా ఇప్పటికే పాడైపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు గ్రామస్తులందరూ కూడా అటువంటివన్నీ కూడా మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఈరోజు కరెంటు బిల్లులు పెరిగిపోవడం కానీ, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడం కానీ, గ్యాస్ ధరలు పెరగడం కానీ ఇవన్నిటి మీద కూడా ప్రజలు మా దృష్టికి తీసుకొస్తున్నారు. అలాగే మద్యం, ఈరోజు ఈ ప్రభుత్వం మద్యం విధానం వలన నాసిరకమైనటువంటి మద్యాన్ని ఈరోజు ప్రజలందరికీ కూడా అందించి రేట్లు పెంచేసి ఈరోజు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ మహిళల మంగళసూత్రాలను కూడా తెంచుతున్నటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు గ్రామస్తులందరూ కూడా గ్రామాల్లో ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇక్కడ టికెట్ తెలుగుదేశానికి కేటాయించారు. అయితే మొన్ననే జనసేన అభ్యర్థి మిమ్మల్ని గెలవననేది అనే శబ్దం చేశారు. ఆయన మీతో సఖ్యతగా ఉన్నారా లేరా? ఈరోజు ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, నన్ను చూసి జన సైనికులందరూ కూడా పనిచేయండి, క్షేత్రస్థాయిలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరూ కూడా త్యాగాలు చేయాలి. ఈరోజు ఆ విధంగా అందరూ కూడా పనిచేయాలని ఆయన స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు నియోజకవర్గంలో ఏ గ్రామం వెళ్ళినా జన సైనికులందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ వారు కూడా ఈ పాదయాత్రలో నాతో కూడా కలిసి వస్తూ వారందరూ కూడా సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యేతో పోటీ పడ్డారు, ఇప్పుడు ప్రస్తుత మంత్రితో మీరు పోటీ పడుతున్నారు. ఎలా అనుకుంటారు మీరు? ఈరోజు పోటీ ఎవరితో అనేది కాకుండా మా పోరాటం ఎప్పుడు కూడా ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడతాం, ప్రజలకి పక్షాన్ని నిలబడతాం. ఈరోజు మాకు ప్రత్యర్థి ఎవరనేది ముఖ్యం కాదు, గెలిపే ధ్యేయంగా రేపు తెలుగుదేశం జనసేన జెండాని ఈ నియోజకవర్గంలో ఎగరేసి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా ఇవ్వాలనేది మా ధ్యేయం. ఆ విధంగా ఈరోజు తెలుగుదేశం జనసేన శ్రేణులు అందరూ కూడా పనిచేస్తాయి. మంత్రి కారుమూరి మీద టీబీఆర్ బాండ్ల మీద మీరు ఆరోపణలు చేశారా? ఎంతవరకు వచ్చాయి? ఈరోజు ముఖ్యంగా మేము ఏదైతే ఆరోపణలు చేసామో గతంలో టీడీఆర్ బాండ్ల మీద ఈ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా టీడీఆర్ బాండ్లకు అవినీతికి నాంది పలికింది ఈ రాష్ట్రంలో తణుకు నియోజకవర్గంలో మంత్రి కారుమూరి అని స్పష్టంగా మేము గతంలో చెప్పి ఇప్పుడు చెప్తున్నాం. ఇక్కడ మొదలుపెట్టినటువంటి ఈ స్కామ్ ఏదైతే ఉందో ఇది రోజు రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ స్కాములు చేయడంలో సిద్ధాస్తులుగా మారారు. దానికి బీజం పడింది మాత్రం తణుకు నియోజకవర్గంలో దాదాపు 800 కోట్ల రూపాయల టీడీఆర్ స్కాము ఈ నియోజకవర్గంలో జరిగింది. ఈరోజు ఇప్పటికే మేము దాని మీద గతంలో ఏదైతే పోరాటం చేసామో దాని మీద ప్రజలందరూ కూడా ఈరోజు నమ్మారు. అలాగే రాబోయే భవిష్యత్తులో కూడా దీని మీద ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేసాం. రాబోయే భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకుంటాం. మీరు గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉంటుంది? అసలైన అభివృద్ధి, సిసలైన సంక్షేమాన్ని నియోజకవర్గానికి అందిస్తాం, నియోజకవర్గ ప్రజలకు అందిస్తాం. ఈరోజు మా ధ్యేయం ఎప్పుడు కూడా అభివృద్ధిని పరుగులు పెట్టించడమే. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 14 నుంచి 19 వరకు కూడా నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు గ్రామాల్లో అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళాం. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలను అందించాం. రాబోయే రోజుల్లో మరలా ఒక వినూత్నమైనటువంటి అభివృద్ధిని నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూడబోతున్నారు. ఎందుకంటే అభివృద్ధి అంటే ఏదో కమ్యూనిటీ హాల్ కట్టామో లేకపోతే ఒక రైతు భరోసా కేంద్రం కట్టామనే కాదు, ప్రజల జీవన ప్రమాణాలు మెరిగే విధంగా ప్రజలకు శాశ్వతంగా ఇక్కడ ఉపాధి కల్పించే విధంగా అభివృద్ధి జరగాలి, వారికి ఉపాధి కలిగే విధంగా అభివృద్ధి జరగాలి, అదేవిధంగా వారికి సౌకర్యాలు మెరిగే విధంగా అభివృద్ధి జరగాలి. ఆ దిశగా తెలుగుదేశం ఎప్పుడూ పనిచేస్తుందని, అదేవిధంగా తెలుగుదేశం రాబోయే ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో దాన్ని ఈరోజు ప్రజలందరికీ కూడా అభివృద్ధిని చేసి చూపిస్తామని తెలియజేస్తుంది. ఇప్పటికే ఇన్ని పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నామని చెప్తుంది. అంటే ఇన్ని పథకాలు ఇచ్చిన నేపథ్యంలో మీరు వైఎస్ఆర్సీపీతో పోటీ పడగలరా? తప్పనిసరిగా ఈరోజు ఎన్ని పథకాలు ఇచ్చినా వీళ్ళు ఇచ్చినటువంటి పథకాలు కేవలం కంటి తుడుపు చర్యగా ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో లాక్కోవడం అలవాటుగా మారిపోయి ఆ పథకాలన్నీ కూడా అదేవిధంగా డొల్లతనంతో ఉన్నటువంటి పథకాలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పథకాలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేయడం జరిగింది. ఎస్సీలకు సంబంధించి 27 సంక్షేమ పథకాలను రద్దు చేశారు, బీసీలకు సంబంధించి 33 సంక్షేమ పథకాలను రద్దు చేశారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు
వ్యక్తిగతంగా ఆ రోజు ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసి ఈరోజు 150 సార్లు బటన్ నొక్కానని జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రగల్భాలు పలుకుతున్నారో ఆ బటన్ నొక్కి ఒక బటన్ నొక్కి అకౌంట్లో వేసి రెండో బటన్ నొక్కి కింద నుంచి రెడ్ బటన్ నొక్కి మళ్ళీ అకౌంట్లో రూపాయి ఇచ్చి 10 రూపాయలు లాగేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అయితే బీసీలను ఎస్సీలను వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతో చేస్తుందని చెప్పడం కూడా అవాస్తవం అని, చంద్రబాబు నాయుడు హయాంలోనే ఎస్సీలు బీసీలు బాగుపడ్డారని, వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా మేము గెలుస్తాము, సీఎం పీఠాన్ని దక్కించుకుంటామని ఆర్మిల్లి రాధాకృష్ణ అయితే చెప్తున్నారు. కొండరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.